హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి అదే దక్ష యజ్ఞం చేసిన కాడికి అప్పట్లో దక్ష యజ్ఞం చేశారంట కదండి దక్షుడు. ఆ యజ్ఞగుండం కాడికి అయితే వచ్చాము. కాకపోతే ఈ యజ్ఞగుండం అప్పట్లాగలేదు. కాకపోతే వాటర్ చూపిస్తాం చూడండి ఎలా ఉందో. అయితే మేము ద్రాక్షారామం వచ్చామన్నమాట. చూడండి వాటర్ చూసారండి ఎలా ఉన్నాయో. చాలా పచ్చగా అంటే చాలా దట్టిగా ఉన్నాయి అనమాట. దట్టిగా ఆ వాటర్కి అయితే ఇలా కట్టారు. మరి ఆ కాత్యాయని దేవి అంట. చూడండి ఇలా చూస్తున్నారా వాటర్ ఇలా చూస్తున్నారండి. ఇగో చూడండి ఇది దక్షిణ యజ్ఞం అంటండి. అదిగో అక్కడ రాసింది కదా. అయితే అక్కడ ఈడకి వచ్చామన్నమాట మేము. అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతవరకు అయితే మేము శివాలయానికి అయితే వెళ్ళలేదు. అయితే భక్తులు అయితే ఎవరూ లేరు, మేమే ఉన్నాం, మా ఫ్యామిలీ ఉందన్నమాట. చూడండి మా దాక్షాయని గుడి అంటండి ఇది. మా నాన్నగారు చెప్తున్నారు. చూడండి ఇదంతా మా ఊళ్ళో అండి. అయితే మీకు అమ్మవారి దగ్గరికి వెళ్దాం పదండి, అమ్మవారిని చూపిస్తాను. చూడండి ఇదిగో నంది విగ్రహం అండి. ఇక చూడండి చూపిస్తున్నాను పదండి అమ్మవారి దగ్గరికి. ఇదిగో ఇది మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారి అనమాట. మనం చూడండి ఇది అమ్మవారి దారికి అనమాట, వెళ్తున్నాము. చూడండి అమ్మవారిని చూపిస్తాను పదండి. ఇది చూడండి ఇది మాత్రం మా ఫ్యామిలీ అండి. వీళ్ళు మా ఫ్యామిలీ. వదిన అవతల జరుగు, అమ్మవారిని చూపిస్తాను వదిన. చూడండి ఇగో చూడండి ఇగో అమ్మ కాత్యాయని అమ్మవారంట. అదే దక్ష యజ్ఞం చేసేటప్పుడు అమ్మవారు. చూడండి అమ్మవారు అనమాట, అమ్మవారు అనమాట. తీయకూడదు అమ్మవారిని.